ఉప్పెన ముంచిందా అన్నంత వరద ఆ రెండు జిల్లాల్లో ఎప్పుడూ చూడని దృశ్యం. కామారెడ్డి వరద ముప్పులో బిక్కుబిక్కుమంటోంది. మెదక్ జిల్లాని వరద వణికించింది. తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కామారెడ్డి మెదక్ జిల్లాలకి వరద ముప్పు పొంచి ఉంది. కామారెడ్డి పట్టణం అయితే అంధకారంలో కూరుకుపోయింది. ప్రమాదపు అంచునుంది పోచారం డ్యాం. కామారెడ్డి పట్టణంలో 28.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డి రాజంపేటలో 41.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ విషయానికి వచ్చేసరికి హవేలీ ఘన్పూర్లో 26.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ కామారెడ్డి జిల్లాలకి వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా రేపు ఎల్లుండి కూడా పరిస్థితి ఇదే విధంగా కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెదక్ లో భారీ వర్షాలకి 4 మృతి చెందారు. అధికార యంత్రాంగం ఇప్పటికే అలర్ట్ అయిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి సాగర్ 26 గేట్లు ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తితే ఇటు సాగర్ విషయానికి వచ్చేసరికి 26 గేట్లు ఎత్తారు అధికారులు.